హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైట్ మేర్స్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయేది ఒక కథ కాదు, నా జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. చనిపోయిన వాళ్ళని చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడొద్దని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో ఆ రాత్రి నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఒక్కడనే ఇంటికి వెళ్ళాను అనుకున్నాను, కానీ మరుసటి రోజు ఉదయం నా వెంట ఇంకొకరు కూడా వచ్చారని నాకు తెలిసింది. నిజంగా ఆ రాత్రి నా వెంట ఇంకెవరైనా వచ్చారా, లేక చనిపోయిన మనిషిని చూసిన భయం వల్ల వచ్చిన భ్రమ మాత్రమేనా? అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా పేరు వినయ్. నేను చెప్పబోయేది జరిగి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. ఈరోజు కూడా ఆ రాత్రి గుర్తొస్తే నా ఒంట్లో చలి పుడుతుంది. ఆ రోజు ఉదయం మా మావయ్య ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో మా మావయ్య గొంతు వణుకుతూ ఉంది. కావ్య మనల్ని వదిలేసిపోయిందిరా అన్నాడు. అంతే, ఇంకేమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికి తెలిసింది మా మావయ్య కూతురు కావ్య పురుగుల మందు తాగి చనిపోయిందని. ఆ వార్త విన్న వెంటనే మేమంతా షాక్ అయ్యాం. మా అమ్మ ఏడుస్తుంది, నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే మేము వాళ్ళ ఊరికి బయలుదేరాం. కావ్య నాకు పెద్దగా క్లోజ్ ఏం కాకపోయినా చిన్నప్పటి నుంచి ప్రతి పండక్కి ప్రతి ఫంక్షన్కి కలిసేవాళ్ళం. నన్ను చూసినప్పుడల్లా బావా అని నవ్వుతూ పలకరించేది. అందుకే ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయాను. 1 గంటలో వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. ఇంటి ముందు చాలామంది, ఏడుపులు, నిశ్శబ్దం. ఆ రెండూ కలిసినప్పుడు ఆ వాతావరణం ఎంత భారంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. నేను నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. హాల్ మధ్యలో తెల్లటి గుడ్డ కప్పి ఆమె శరీరం ఉంది. ముఖం ప్రశాంతంగానే ఉంది, కానీ అది ప్రాణం లేని ప్రశాంతత. ఒక్క క్షణం నా కాళ్ళు చేతులు కదలలేదు. చిన్నప్పటి నుంచి మాట్లాడిన మనిషి అలా నిశ్శబ్దంగా ప్రాణం లేకుండా పడి ఉండటం నా మెదడు అంగీకరించలేకపోయింది. కొద్దిసేపు ఆమె ముఖాన్నే చూస్తూ నిలబడ్డాను. ఆ తర్వాత తెలియకుండా బయటికి వచ్చేశాను. రాత్రి వరకు కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. బంధువులు వచ్చారు, వెళ్ళారు. ఎవరో ఏడుస్తున్నారు, ఎవరో ఓదారుస్తున్నారు. కానీ నా మనసులో మాత్రం ఆమె ముఖమే తిరుగుతోంది. ఆ చివరి చూపు, ఆ కళ్ళు, ఆ నిశ్శబ్దం. అప్పుడు టైం సుమారు 9 గంటలైంది. మా అమ్మ ఈరోజు ఇక్కడే ఉండిపోదాంరా అంది. కానీ మరుసటి రోజు నాకు పని ఉందని నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను. నాన్న ఒక్కడివే వెళ్తావా అని అన్నారు. ఇది మన రోడ్డే కదా అని నవ్వేశాను. నిజం చెప్పాలంటే నాకు కూడా భయంగానే ఉంది, కానీ అది బయటపడినవ్వలేదు. సరే వెళ్తున్నా అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాను. వెనక్కి ఒకసారి మా మావయ్య ఇంటి వైపు చూశాను. ఇంకా ఏడుపుల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆ ఊళ్ళో కొన్ని ఇళ్లలో లైట్లు, మిగతా ఊరంతా చిమ్మ చీకటి. నేను నెమ్మదిగా రోడ్డెక్కాను. మా ఊరు వాళ్ళ ఊరు మధ్యలో 5 కిలోమీటర్లు. పగలైతే 15 నిమిషాల ప్రయాణం. కానీ ఆ రాత్రి ఆ 5 కిలోమీటర్లు ఎప్పటికీ ముగినట్టే అనిపించాయి. రోడ్డుకి 2 వైపులా వరి పొలాలు, మధ్య మధ్యలో చింత చెట్లు. వాటి నీడ బైక్ లైట్లో మనుషుల్లా కదులుతోంది. గాలి కూడా విచిత్రంగా ఉంది. చల్లగా కాదు, వేడిగా కాదు, కానీ శరీరానికి తాకినప్పుడల్లా ఎవరో వెనక నుంచి ఊదినట్టుగా అనిపిస్తుంది. నేను బైక్ స్పీడ్ పెంచాను. అంతలో ఒక్కసారిగా బైక్ మిర్రర్లో వెనక సీటుపై ఎవరో కూర్చున్నట్టుగా నల్లటి ఆకారం కనిపించింది. నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఎమ్మటే బ్రేక్ వేశాను. వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. ఖాళీ రోడ్డు, దూరంగా ఒక కుక్క అరుపు మాత్రమే. భయపడుతున్నావు, అందుకే ఇలా అనిపిస్తుంది అని నన్ను నేనే తిట్టుకున్నాను. మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాను. ఈసారి నేను అద్దంలో చూడలేదు, కానీ వెనక ఎవరో కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకున్నట్టుగా ఒక విచిత్రమైన అనుభూతి. ఇది నా భ్రమే అనుకున్నాను, కానీ ఎందుకో బైక్ బరువు కొంచెం పెరిగినట్టుగా అనిపించింది. నేను అది గమనించినట్టే ముందుకు సాగిపోయాను. ఇంకా 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అప్పుడే బైక్ హెడ్లైట్ ఒక్కసారిగా మినుకు అని వెలిగింది. తర్వాత
మళ్ళీ నార్మల్ అయింది. కానీ ఆ ఒక్క క్షణంలో ఈ రోడ్డుకు ఎడమవైపు తెల్లటి దుస్తులు వేసుకున్న ఒక అమ్మాయి నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. లైట్ మళ్ళీ సరిగ్గా వెలిగేసరికి అక్కడ ఎవరూ లేరు. నేను ఈసారి బైక్ ఆపలేదు. ఆపితే ఏదో జరుగుతుందని నా మనసు బలంగా చెబుతుంది. ఇంటి గేటు దగ్గరికి చేరుకునే వరకు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. గేటు తీసి బైక్ లోపల పెట్టాను. తాళం వేశాను. ఒక్క లోతైన ఊపిరి తీసుకున్నాను. అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసా, ఇక భయపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను. కానీ నాకు తెలీదు అసలు భయం ఇప్పుడే నా ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని. గేటు వేసి బైక్ను షెడ్లో పెట్టాను. రాత్రి దాదాపు 10 గంటలు అవుతుంది. మా ఇల్లు పాత ఇల్లు. ముందు చిన్న వరండా, 2 గదులు, వెనకాల వంటగది. ఆ రోజు ఇంట్లో నేనొక్కడినే. అమ్మా నాన్న ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తాళం తీసి లోపలికి అడుగుపెట్టాను. ఇంట్లో మొత్తం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నాకెప్పుడూ భయాన్ని కలిగించలేదు. కానీ ఆ రోజు మాత్రం ఎవరో నా రాక కోసం అప్పటికే ఇంట్లో ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. ఏమిట్రా నీ పిచ్చి అని నన్ను నేనే తిట్టుకున్నాను. ముఖం కడుక్కొని టీవీ ఆన్ చేశాను, ఏదైనా చూస్తే మనసు మల్లుతుంది అని. కానీ టీవీలో ఏం వస్తుందో కూడా అర్థం కావడం లేదు. ప్రతి 2 నిమిషాలకు ఆమె ముఖమే గుర్తొస్తుంది. తెల్లటి చీర, నిశ్శబ్దంగా పడుకున్న శరీరం, ఆ చల్లని ముఖం. ఇక చాలు అని టీవీ ఆఫ్ చేశాను. వంటగదికి వెళ్ళి నీళ్లు తాగుతున్నాను. గ్లాస్ పెదవులు కానించగానే వెనకాల ఎవరో చాలా మెల్లిగా నడుస్తున్నట్టు అడుగుల శబ్దం. నేను ఒక్కసారిగా తిరిగి చూశాను. ఎవరూ లేరు. ఎలుక అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ అడుగుల శబ్దం మనిషి నడకలాగానే ఉంది. గడియారం చూశాను. టైం 11:15 అవుతుంది. ఫోన్ తీసుకొని అమ్మకు కాల్ చేశాను. అమ్మ ఏమైనా తిన్నావారా అని అడిగింది. తిన్నాను అని అబద్ధం చెప్పాను. నిజానికి ఆ రోజు నాకు ఆకలే వేయలేదు. అమ్మతో ఎక్కువ మాట్లాడితే భయపడుతున్నానని అర్థమైపోతుంది. అందుకే నిద్ర వస్తుందని చెప్పి ఫోన్ పెట్టేశాను. గదిలోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను. కానీ కళ్ళు మూసుకుంటే ఒకే దృశ్యం, మా మరదలు కావ్య. చివరిసారి చూసిన అదే ముఖం. మళ్ళీ కళ్ళు తెరిచాను. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది. దాని నీడ గోడ మీద ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టుగా కదులుతుంది. ఇది ఫ్యాన్ నీడే అని నన్ను నిన్నే ఓదార్చుకున్నా. ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. ఒక్కసారిగా గబుక్కున మెలకువ వచ్చింది. ఎందుకో ఎవరో నన్ను చూస్తున్నారన్న ఫీలింగ్. గదిలో లైట్ ఆఫ్ చేసే ఉంది. కిటికీ నుంచి చంద్రకాంతి మాత్రమే లోపలికి వస్తుంది. నేను కదలకుండా అలాగే పడుకున్నాను. ఎందుకంటే నా మంచం పక్కనే ఎవరో నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ చూడడానికి నాకు ధైర్యం రాలేదు. మనసు చెప్తుంది, చూడకు, చూస్తే నువ్వు మళ్ళీ నిద్రపోలేవు అని. కానీ కొన్ని క్షణాల తర్వాత ధైర్యం చేసి నెమ్మదిగా తల తిప్పాను. ఎవరూ లేరు. గది ఖాళీ. ఒక్కసారిగా నవ్వొచ్చింది. పూర్తిగా భయపడిపోయావు అని అనుకున్నాను. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఈసారి చాలా స్పష్టంగా ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం. చాలా దూరం నుంచి మెల్లగా దగ్గర అవుతుంది. మళ్ళీ దగ్గర, ఇంకా దగ్గర. ఇప్పుడు నా ఇంటి వరండాలోనే ఎవరో ఏడుస్తున్నట్టుంది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. లేదు, ఇది నిజం కాదు, ఇది నా ఊహ మాత్రమే అని నన్ను నేను నమ్మించుకున్నాను. శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. నాకు భయంతో గొంతు ఎండిపోయింది. దాహం వేసింది. గడియారం చూశాను. టైం 2:41 AM. వంటగదికి వెళ్ళాను. ఫ్రిడ్జ్ తెరిచి బాటిల్ తీసుకున్నాను. అప్పుడే స్టీల్ ప్లేట్ ఒకటి అల్మారాలోంచి అని కింద పడిపోయింది. నేను ఒక్కసారిగా ఉలికిపడ్డాను. గాలి వల్ల అయ్యి ఉంటుంది అనుకున్నాను. కానీ కిటికీలన్నీ మూసే ఉన్నాయి. ప్లేట్ ఎత్తకడానికి వంగాను. అప్పుడే వంటగది కిటికీ గాజులో నా ప్రతిబింబం కనిపించింది. కానీ నా వెనకాల ఇంకో ప్రతిబింబం. తెల్లటి దుస్తులు, జుట్టు ముఖం మీద పడిపోయి ఉంది. నేను వెంటనే తిరిగి చూశా. ఎవరూ లేరు.
మళ్ళీ ఆ గాజు కిటికీ వైపు చూశాను. ఈసారి నా ప్రతిబింబం మాత్రమే కనిపించింది. నా చేతులు వణుకుతున్నాయి. చాలు, ఇక ఎలాగైనా నిద్రపోవాలి అని గదిలోకి వచ్చాను. లైట్ ఆన్ చేసి పడుకున్నాను. ఈసారి లైట్ ఆఫ్ చేయలేదు. ఎంతసేపు గడిచిందో తెలీదు. ఒక్కసారిగా అని శబ్దం. గోడపై ఉన్న మా ఫ్యామిలీ ఫోటో తనంతట తానే కొంచెం వంగిపోయింది. నేను లేచి దాన్ని సరిచేశాను. తిరిగి మంచం మీద కూర్చున్నా. అప్పుడే నా చూపు ఆ ఫోటో మీదే ఆగిపోయింది. ఆ ఫోటోలో అమ్మ, నాన్న, నేను ముగ్గురమే ఉండాలి. కానీ ఆ క్షణం వాళ్ళ మధ్యలో తెల్లగా నిలబడి ఉన్న 4వ ఆకారం కనిపించింది. నేను కళ్ళు బలంగా నలుముకున్నాను. మళ్ళీ చూసేసరికి ఫోటో మామూలుగానే ఉంది. ఇదంతా ఈరోజు చూసిన దృశ్యాల ప్రభావమే అని నన్ను నేనే నమ్మించుకున్నాను. కానీ ఆ రాత్రి మొదటిసారి నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను భయపడుతున్నానా, లేక నిజంగానే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ ప్రశ్నకు సమాధానం మరో 5 నిమిషాల్లో నాకు దొరికింది. ఎందుకంటే నా మంచం కింది నుంచి చాలా స్పష్టంగా ఒక మహిళ గొంతు చాలా నెమ్మదిగా బావా అని పిలిచింది. నా శరీరం మొత్తం గడ్డకట్టుకుపోయింది. బావా అని ఆ ఒక్క మాట నా మంచం కింద నుంచి వచ్చింది. నా గుండె చెవుల్లోనే కొట్టుకుంటున్నట్టుగా వినిపించింది. నేను కదలలేకపోయాను. అరవాలనిపించింది, కానీ గొంతులోంచి శబ్దమే రాలేదు. కొన్ని క్షణాలు అలాగే గడిచిపోయాయి. మళ్ళీ అదే గొంతు, ఈసారి ఇంకా స్పష్టంగా బావా అని. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని మనసులో పదే పదే చెప్పుకున్నాను. ధైర్యం చేసి మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టబోతున్నా. అప్పుడే మంచం కింద నుంచి చాలా చల్లటి గాలి నా పాదాలకు తాకింది. అది ఫ్యాన్ గాలి కాదు, కిటికీ గాలి కాదు. ఎవరో నా కాళ్ళ మీద ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది. నేను ఒక్కసారిగా కాళ్ళు వెనక్కి లాగేశాను. గదిలో ఇంకా లైట్ వెలుగుతుంది. లైట్ వెలుగుతున్నప్పుడు ఏమీ జరగదు అని నన్ను నేనే ఓదార్చుకున్నా. అయితే గోడపై నా ఒక్క నీడే ఉండాలి. కానీ ఆ క్షణంలో 2 నీడలు కనిపించాయి. ఒకటి నాది, ఇంకోటి నా వెనక నిలబడి ఉన్నట్టుగా. నేను వెంటనే వెనక్కి తిరిగాను. ఎవరూ లేరు. మళ్ళీ గోడవైపు చూసా. ఒక్క నీడ మాత్రమే ఉంది. ఇది నా భయమే అని మళ్ళీ నన్ను నేను నమ్మించుకున్నా. ఫోన్ తీసుకున్నా. మా అమ్మకు కాల్ చేయాలనిపించింది. స్క్రీన్ వెలిగింది. వాల్పేపర్ మా ఫ్యామిలీ ఫోటో. కానీ అందులో ఆమె నిలబడి ఉంది. తెల్లటి దుస్తుల్లో తల కొంచెం వంచి నన్నే చూస్తుంది. భయంతో ఫోన్ నా చేతిలోంచి జారిపోయింది. మళ్ళీ ఫోన్ తీసి చూశాను. ఫోటో మామూలుగానే ఉంది. ఇదంతా నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుంది అని అనుకున్నాను. అప్పటికే ఇంటి వెనక వైపు ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దం. ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది. మళ్ళీ ఈసారి కిటికీ దగ్గరికి వచ్చింది. కిటికీ తెరవకపోయినా, గాలి లేకపోయినా కిటికీ దానికదే కొంచెం కదిలింది. నేను దగ్గరకు వెళ్ళే ధైర్యం చేయలేదు. గడియారం చూస్తే టైం 3:17 AM. అప్పుడే కిటికీ గాజు మీద బయట నుంచి ఒక చెయ్యి నెమ్మదిగా ఆనుకుంది. 5 వేళ్ళు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను షాక్తో అక్కడికక్కడే నిలిచిపోయాను. ఒక్క క్షణం తర్వాత ఆ చెయ్యి మాయమైపోయింది. ధైర్యం చేసి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశాను. చీకటి, పొలాలు, నిశ్శబ్దం. బయట ఎవ్వరూ లేరు. ఆ రాత్రి ఇక నేను నిద్రపోలేదు. లైట్ ఆఫ్ చేయలేదు. అలాగే గోడకు ఆనుకొని కూర్చొని ఉన్నా. తెల్లవారే వరకు కూర్చొనే ఉన్నా. ఎప్పుడు కళ్ళకు కనుకొచ్చిందో నాకు గుర్తులేదు. ఉదయం అమ్మ ఫోన్తో మెలకు వచ్చింది. వస్తున్నాం, ఇంట్లోనే ఉన్నావా అంది. నేను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంట్లో తిరిగి చూసా. అన్నీ మామూలుగానే ఉన్నాయి. వంటగది, గోడలు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నేను నవ్వుకున్నాను. నిజంగానే భయంతోనే ఇవన్నీ ఊహించుకున్నాను అని అనుకున్నా. బయటకు వచ్చి బైక్ దగ్గర వెళ్ళాను. అక్కడే నా గుండె మళ్ళీ ఆగిపోయినంత పని అయింది. బైక్ మీద దుమ్ము పడి ఉంది. ఆ దుమ్ములో వెనక సీటుపై ఎవరో కూర్చున్నట్టుగా స్పష్టంగా ముద్ర ఉంది. నేను
రాత్రి ఇంటికి వచ్చినప్పుడు బైక్ శుభ్రంగానే ఉంది. అంతేకాదు సీటు కుడివైపు చాలా చిన్నగా ఒక ఆడవారి పాదముద్ర ఒక్కటే ఉంది, రెండో పాదముద్ర లేదు. ఎవరో ఒక్క కాలు పెట్టి దిగిపోయినట్టుగా కాలి మట్టి గుర్తులు ఉన్నాయి. నేను ఏమీ మాట్లాడలేదు. నాన్న బయట నుంచి ఇంటికి వచ్చారు. బైక్ చూసి ఒక్కసారిగా నన్ను చూశారు. రాత్రి ఇంటికి ఎవరినైనా తీసుకొచ్చావా అని. ఎందుకంటే నా అడుగులతో పాటు నా వెనక ఆ ఒక్క అడుగు కనిపిస్తూ ఉంది. నా గొంతు ఎండిపోయింది. లేదు నాన్న అని అన్నాను. నాన్న ఆ పాదముద్ర వైపు చూశాడు. చాలా నెమ్మదిగా చెప్పాడు, ఇది ఒంటికాలితో ఎవరో వచ్చినట్టుగా ఉంది అన్నారు. ఆ మాట విన్న వెంటనే నాకు నిన్న రాత్రి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ అద్దంలో కనిపించిన ఆ నల్లటి ఆకారం గుర్తొచ్చింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను ఇంటికి ఒక్కడనే రాలేదు. అప్పుడు ఒక విషయం నాకు స్ట్రైక్ అయింది. మా మరదలు చనిపోయినప్పుడు ఆమె కుడికాలికి తెల్లటి కట్టు కట్టారు. ఉదయం బైక్ మీద ఉన్న ఒక్క పాదముద్ర, ఎడమకాల ముద్ర మాత్రమే కింద ఉంది. ఆ రోజు నుంచి రాత్రి ఎవరైనా చనిపోయిన ఇంటి నుంచి ఒక్కడనే రావాల్సి వస్తే నేను ఎప్పుడూ బైక్ వెనక అద్దంలో చూడను. ఎందుకంటే కొన్నిసార్లు మన వెనక కనిపించేది మన భయం కాదు, మనతో పాటు ఇంటికి వచ్చేది ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.